ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 8 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయము 1 సమూయేలు గ్రంథం 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 9వ అధ్యాయము 37 నుండి 63వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు ఆ వృక్షము వలె మీరు ఉందురుగాక. నిత్యము మీరు దేవుని కొరకు ఫలములు ఫలించాలని ప్రభునామంలో మీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ప్రభు యొక్క కృపా సమాధానాలు నిండుగా మీకు తోడుగా ఉంటాయి. నిరీక్షణతో ధైర్యంగా మీ జీవితాన్ని ప్రభునందు ఆనందమయముగా చేసుకొని మీరు ముందుకే సాగి వెళ్ళండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తునే మీరు ధరించుకొని ఉన్నారు. ఒక వ్యక్తి ఒక వస్త్రాన్ని ఎలాగ ధరించుకుంటాడో అలాగే మనం క్రీస్తుని ఒక వస్త్రం వలె ధరించుకున్నామట. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒంటి మీద వస్త్రం లేకుండా మనం ఒక గడియ కూడా ఉండలేం. చిన్ననాటి నుండి ఈ రోజు వరకు మనం వస్త్రధారణ కలిగి సమాజంలో గౌరవప్రదమైనటువంటి రీతిలో మనం జీవిస్తూ ఉంటాం. మన గౌరవాన్ని ఇనుమడింపజేసేది మన యొక్క వస్త్రధారణ. మన సొంత ఊరిలో మన పేరును బట్టి మనల్ని గౌరవిస్తారు. పరుగురులో మన యొక్క వస్త్రాన్ని చూసి, మనం ధరించుకున్నటువంటి ఆ బట్టలను చూసి గౌరవిస్తారు. కానీ ఆత్మ సంబంధంగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, మీరు క్రీస్తులోనికి ఎప్పుడైతే బాప్తిస్మం పొందారో అప్పుడు మీరు క్రీస్తుని ఒక వస్త్రము వలె ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. అవును ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రీస్తుని ధరించుకున్నామట. క్రీస్తుని ధరించుకున్న మనం శరీరేచ్ఛలను నెరవేర్చడానికి మీరు శరీర విషయమై ఆలోచన చేసుకొనవద్దు. అవును, మనం క్రీస్తుని ధరించుకున్నాం గనక మనం క్రీస్తునే ఈ లోకానికి ప్రతిబింబించాలి. మనల్ని చూసినటువంటి వారు క్రీస్తును చూసినంతగా వారు ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే వారు ఆ విధంగా మనలో క్రీస్తును చూస్తారో అప్పుడు మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నామని ఇతరులు కనుగొనగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి హంగేరి దేశంలో పాస్టర్ కర్లాన్ పోప్ అన్నటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆ దేశము
కమ్యూనిస్టుల చేత అది ఆక్రమించబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు చాలా శ్రమలు అనుభవించారు. ఈ పాస్టర్ గారిని వారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. భయంకరమైన దెబ్బలు కొట్టారు. యేసుని వదిలిపెట్టు, అప్పుడు మేము నిన్ను విడుదల చేస్తాం, లేకపోతే మా చేతిలో నువ్వు చావు దెబ్బలు తింటావు, నువ్వు యేసు ప్రభుని వదిలిపెడతావా వదిలిపెట్టవా అని ఆయన్ని క్రూరముగా హింసించారు. అప్పుడు ఆ దైవజనుడు, మీరు నన్ను చంపినా నేను యేసుక్రీస్తుని వదిలిపెట్టను అన్నాడు. అనేకమైనటువంటి గాయాలు చేశారు ఆ సైనికులు. ఆ సమయంలో కొంచెం కూడా నొప్పి లేనటువంటి వాడై ఈ దైవజనుడు ఆశ్చర్యపోయాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా, ఈ కమ్యూనిస్టు పోలీసులు ఎంత భయంకరంగా నన్ను కొట్టారు, గాయపరిచారు, కొంచెము కూడా నాకు నొప్పి కలగలేదు, ఎందుకు ప్రభువా అని అడిగాడు. అప్పుడు ప్రభు ఆయన దర్శనంలో మాట్లాడుతూ, నా బిడ్డ, నేను ఒక వస్త్రం వలె నిన్ను కప్పివేశాను అన్నాడు. ఆ దైవజనుడికి అర్థమైంది, నా మీద కప్పబడింది ఎవరో కాదు, యేసు ప్రభువే. ఆయన నా చుట్టూ కూడా ఒక వస్త్రం వల్లే ఆవరించున్నాడు, నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను అని తలంచిన దైవజనుడు ప్రభుని స్తుతించడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డ, మీరు కూడా యేసుని ధరించుకొని ఉన్నారు. అది మీకు తెలుసా? మీ మీదకి వచ్చే నిందలు కానీ, అవమానాలు కానీ, దెబ్బలు కానీ, ఉమ్మివేతలు కానీ, మరి ఏదైనా కానీ అది దేవునికే తగులుతుంది, అది దేవుని దగ్గరికే వస్తుంది. దేవుణ్ణి దాటుకొని ఎంత మాత్రం నీ యొద్దకు అది రావట్లేదు. కనుక నేను ప్రభువుని ధరించుకొని ఉన్నాను, నా చుట్టూ ప్రభువే ఉన్నారు, నేను ప్రభు లోపల ఉన్నానని ఒక నిశ్చింతతో ధైర్యం కలిగి మీరు ప్రభువుని మహిమపరచండి. మీరు అటువంటి అనుభవాన్ని అనుభవిస్తారు. కాబట్టి క్రీస్తుని ధరించుకున్న బిడ్డలారా, ప్రభునందు ధైర్యవంతులుగా మీరు ఉండండి. ప్రభు యొక్క కృప ఎల్లవేళలా మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మేము యేసుక్రీస్తునే ఒక వస్త్రముగా ధరించుకొని ఉన్నాం. మా తండ్రి, మీ లోపల మేమున్నాం, మా చుట్టూ మీరు ఉన్నారు. క్రీస్తులో ఉండడం మాకెంతో ధన్యత, మాకెంతో భాగ్యము, అదెంతో మాకు భద్రత అయి ఉన్నది. నాయనా, ఇంత గొప్ప కృపను మాకిచ్చిన దేవుడవు, దేనికిని మేము వెరవము, దేనికిని మేము ఆందోళన చెందము, దేనికిని ప్రభువా మేము చింతించము. ఎందుకంటే మీలో మేము ఉన్నాం, మా చుట్టూ వస్త్రం వలె మీరు కప్పుకొని ఉన్నారు. కాబట్టి మాకు ఏ అపాయము సంభవించదు. నాయనా, మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకను క్రీస్తులో అత్యధికముగా మమ్మల్ని బలాభివృద్ధి చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.